సరిహద్దుల్లో పాక్ సైన్యం రెచ్చిపోతుంది. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. కాల్పుల్లో 15 మంది పౌరులు మృతి చెందారు. 43 మందికి గాయాలయ్యాయి. పూంచ్, తంగ్దర్ సెక్టార్లలో నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. సాధారణ నివాస ప్రాంతాల లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. సరిహద్దుల్లో పాక్ సైన్యం రెచ్చిపోతోంది. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. కాల్పుల్లో 15 మంది పౌరులు మృతి చెందారు. 43 మందికి గాయాలయ్యాయి. పూంచ్, తంగ్దర్ సెక్టార్లలో నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. సాధారణ నివాస ప్రాంతాల లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. సరిహద్దుల్లో పాక్ సైన్యం రెచ్చిపోతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి, ఆపరేషన్ సింధూర్ తర్వాతకి పెద్ద ఎత్తున కూడా కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుంది. మొత్తం దాదాపు 80 మంది ఉగ్రవాదుల్ని భారత్ మట్టుబెట్టింది. ఉగ్ర స్థావరాల లక్ష్యంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసి నిన్న అర్ధరాత్రి పూట మెరుపు దాడులు కురిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. అనేక సందర్భాలలో కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. తాజాగా నిన్న రాత్రి నుంచి కూడా కొంత పాకిస్తాన్ కొన్ని దుశ్చర్యలకు పాల్పడుతుందని చెప్పాల్సి ఉంటుంది. పూంచ్ కావచ్చు, రాజౌరి సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో దాదాపు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే పౌరుల లక్ష్యంగా కూడా టార్గెట్గా కూడా కాల్పులు జరుపుతున్నారు. ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా షెల్స్ను ఉపయోగించి అనేక నివాసాలపైన వరుసగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్న నేపథ్యం. వరుస కాల్పులతోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పూంచ్ సెక్టర్ కావచ్చు, రాజౌరి గార్డెన్ కావచ్చు, రాజౌరి సెక్టర్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా స్థానికంగా నివసించే వారిని టార్గెట్గా చేసుకుని వారిని లక్ష్యంగా కూడా గురిపెట్టి వారిపైన బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. దాదాపు ఈ దాడిలో ఇప్పటి వరకు కూడా నిన్న నుంచి ఈరోజు జరిగిన దాడిలో 15 మంది మృతి చెందితే దాదాపు 40కి పైగా కూడా అనేక మందికి గాయాలయ్యారు. వారంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో, అక్కడక్కడ ప్రభుత్వ వైద్యశాలలో కూడా ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక ఎక్కడైతే బార్డర్ పరిసర ప్రాంతాలు ఉందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది భారత ఆర్మీ. స్థానికంగా ఉండే పోలీసులు సైతం కూడా ముఖ్యంగా బంకర్లను తెరుచుకొని బంకర్లోకి వెళ్లాల్సిందిగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న వేళ ఖచ్చితంగా కూడా అందరూ పౌరులు తమను తాము కాపాడుకునేందుకు మొదటగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లోకి వెళ్లాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒక్కొక్క బంకర్కి సంబంధించి ఇప్పటికే అనేక ఏర్పాట్లైనాయి. దాదాపు గతంలో కూడా ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొంటే కూడా నాటి సందర్భంలో బంకర్లను ఏర్పాటు చేశారు. ఆ బంకర్లోనే నివాసం ఉంటూ సేద తీరుతున్నారు. కానీ ప్రస్తుత తాజా పరిణామాల నేపథ్యంలో అనేక పాక్ నుంచి కావచ్చు, ప్రధానంగా పాక్ ఆర్మీ కావచ్చు, కావాలనే కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రధానంగా అందులో భాగంగానే పౌరుల లక్ష్యంగా కూడా దాడులు జరుగుతున్న సందర్భాలను కూడా చూస్తాం. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తారని చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మృతి చెందితే మరో 40 కుటుంబాలకు సంబంధించి అనేక మందికి గాయాలయ్యాయి. వారంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. కేవలం తాము ఉగ్రవాదులనే మట్టుబెట్టాం, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా మట్టుబెట్టాం. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రజలకు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీకి కావచ్చు ఎలాంటి నష్టాన్ని చేకూర్చలేదు భారత్ అనే అంశాన్ని అనేక వేదికల మీద భారత్ ఈరోజు స్పష్టం చేస్తూ ఉంటే, మరోవైపు పాకిస్తాన్ కావాలనే భారత పౌరులను టార్గెట్గా చేసి వారిని లక్ష్యంగా చేసుకొని వారి మీద బుల్లెట్ల వర్షంతో పాటు షెల్స్ని కూడా కురిపిస్తుండడంతో దాదాపు 15 మంది మృతి చెందారు. మృతులకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంటుంది. మరోవైపు భారత సైన్యం ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. పూంచ్ కావచ్చు, తగ్దర్ కావచ్చు, అనేక సెక్టార్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక సాధారణ నివాసాల ప్రాంతంగా కూడా ప్రస్తుతానికి ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు ఏ సమయంలో అయినా కానీ భారత్ ఏ వైఖరిని అయితే అవలంబించిందో ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామన్న అంశాన్ని కూడా పాకిస్తాన్
మంత్రులు చెప్తున్నమాట. ఖచ్చితంగా కూడా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా బార్డర్ పరిసర ప్రాంతాల ప్రజలు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రధానంగా బార్డర్ ఏరియాలకు సంబంధించిన రాష్ట్రాలు కావచ్చు, అటు ఉత్తరాఖండ్ కావచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లదాఖ్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో ఒక కీలక సమావేశాన్ని వర్చువల్ సమావేశం ద్వారా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ తర్వాతకి నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, ఏ సందర్భంలోనైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాక్ బలగాలు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఖచ్చితంగా కూడా భారత్ పైన కొంత దాడి చేసే అవకాశం ఉందని కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికల మేరకు కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను కూడా అప్రమత్తం చేయడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఏరియాలలో సైరన్లను కూడా ఏర్పాటు చేసి ఒకవేళ మరోసారి బుల్లెట్లకు సంబంధించిన శబ్దాలు కావచ్చు, ఏకధాటిగా కూడా మరోసారి కాల్పుల విరామణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కాక ప్రజలు తమను కాపాడుకునేందుకు ప్రధానంగా బంకర్లలో ఉండాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం. 2 రోజులలో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, ఎందుకంటే నేను అర్ధరాత్రి భారత్ ఒక ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక భారీ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో దీన్ని కూడా ఖచ్చితంగా కూడా ఒక ఉగ్రవాద చర్యను దాదాపు దగ్గరుండి పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పాక్ ఆర్మీ కావచ్చు, పాక్లో ఉంటున్న ఉగ్రవాదులు కావచ్చు, జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, వారంతా కూడా ఏ సందర్భంలోనైనా భారత్ లక్ష్యంగా ప్రధానంగా పౌరుల లక్ష్యంగా కూడా దాడులు చేసే అవకాశం ఉందనేది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో బార్డర్లో ఉన్న వారందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి దుశ్చర్యలకు పాక్ పాల్పడినా కానీ కఠిన చర్యలు భారత్ తీసుకోబోతుందనే అంశాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు అటు యుఏఈకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా మాట్లాడుతూ కూడా ప్రధానంగా జరిగిన పరిణామాలను వివరించడం జరిగింది. ఏ విధంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు సేద తీరుతున్నా, ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందో వాటి మీదనే తాము పోరాటం చేస్తున్నాం, టెర్రరిజం అరికట్టేందుకే పోరాటం చేసింది తప్ప ఎక్కడ కూడా సామాన్య ప్రజలపైన కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ మీద కావచ్చు, ఎక్కడ కూడా తాము ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అజిత్ దోవల్ కూడా అనేక సమావేశాలు నిర్వహించి కూడా వారందరికీ ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఒకవేళ పాక్ గాక దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయనేది కూడా భారత్